దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని స్పీకర్ పోచారం అన్నారు. నిజామాబాద్ జిల్లా వర్ణ కేంద్రంలోని సిసిడి కళ్యాణ మండపంలో మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. ప్రతి తల్లి తప్పనిసరిగా పిల్లలకు ముర్రుపాలను తాగించాలని సూచించారు. మహిళ గర్భిణిగా ఉన్నప్పుడు బలహీనంగా ఉండకూడకుండా ఉండటానికి కొత్తగా న్యూట్రిషన్ కిట్లను తెలంగాణ ప్రభుత్వం అందజేస్తుందని పోచారం అన్నారు. అయితే ఈ కార్యక్రమంలో డీసీసీపీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మహిళలకు తానే స్వయంగా భోజనం వడ్డించారు. నా తల్లి చెప్పింది మా అవ్వ, అరే నీకు మురుపాలు తాగించాను. ఇప్పుడు తెలుస్తున్నాను నేను గట్టిగా ఎత్తుకున్నావు అంటే నా మురుపాలు కాదు. తర్వాత నేను నా వయసు ఇప్పటికి గుర్తుంది, పడుకో తాగేవాడిని పాలు. నా వయసు 4 సంవత్సరాలు వచ్చేవాడు నా అమ్మ పాలు తాగినాను. నాకు ఇవాళ ఏం రోగం లేదు, ఆ డబ్బా పాలు తాగలేదు, ఇంకేం చేయలేదు. మా తల్లి పాలే నా శక్తి కారణం ఇయ్యాల. మా తల్లి వల్లనే నేను ఆరోగ్యంగా ఉన్నాను. మురుపాలు తాగించి దవాఖాన ఏదైనా సర్వే చేస్తే భారతదేశం మొత్తం మీద తెలంగాణ కాదు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, జాతీయ ఆరోగ్య సంస్థ, ఈ 2 సంస్థలు కలిసి సంయుక్తంగా సర్వే చేశాయి. సర్వే చేస్తే ఆ భారతదేశం మొత్తం మీద 4 దవాఖానాలు సెలెక్ట్ అయినాయి. ఆ 4 దవాఖానాల్లో 3 ప్రైవేట్ దవాఖానాలు, ఒకటి జార్ఖండ్, ఒకటి పూణే.